హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మూడు పాపాలు. ఈ కథను రచించిన వారు జాన్ కెన్నడీ గారు. అవంతి దేశపు రాకుమారుడు సింహపాలుడికి వింధ్యారాణి అనే రాకుమారితో వివాహమైంది. ఆ దంపతులు వనవిహారానికి వెళ్లారు. అక్కడ ఒక దొంగ రాకుమారి మెడలో హారాన్ని లాక్కొని చటుక్కున పరుగుతీశాడు. సింహపాలుడు, వింధ్యారాణి వాడిని తరుముతూ వెళ్లారు. ఉన్నట్లుండి వాడు మాయమైపోయాడు. ఆ దంపతులకు ఒక చెట్టు క్రింద ధ్యానంలో ఉన్న ముని కనిపించాడు. వింధ్యారాణికి ఆ మునిలో దొంగ పోలికలు కనిపించాయి. ఆ విషయము భర్తకు చెబితే, తప్పకుండా ఆ దొంగ మునివేషం వేసుకొని ఇక్కడ కూర్చొని ఉండుంటాడు, మనం కూడా వీడిని ఒక ఆట ఆడిద్దాం, కొత్త దంపతులకి వినోదంగా ఉంటుంది అన్నాడు సింహపాలుడు. ఆ ప్రకారము వింధ్యారాణి పిశాచిలా వేషం మార్చుకుంది. సింహపాలుడు ఆమె వెనక నిలబడి చెట్టు నుంచి విరిచి ముక్కలు చేసిన వాటిలో ఒక కర్రను ఆమెకు అందించాడు. వింధ్యారాణి ఆ కర్రని ముని మీదకి విసిరి వెకిలిగా నవ్వింది. ముని కోపంగా కళ్ళు తెరిచాడు. అంతలో సింహపాలుడు భార్యకు మరో కర్ర అందించాడు. ఆమె దాన్ని కూడా ముని మీదకి విసిరి ఇహిహిహి అంటూ నవ్వింది. ముని చూస్తూ ఉండగా అలా 4-5 కర్రలు విసిరిందామే. అప్పుడు ముని ఆగ్రహం పట్టలేక, దుష్టులారా, నా తపస్సు భంగం చేసినందుకు తగిన శిక్ష అనుభవించండి అన్నాడు. అప్పుడు సింహపాలుడు ముందుకు వచ్చి, శిక్ష మాక్కాదు, నీకేరా దొంగ ముని అన్నాడు. అంతే, ముని శాపం ప్రకారము వింధ్యారాణికి శాశ్వతంగా పిశాచి రూపం వచ్చింది. సింహపాలుడు ఆమె చేతిలో కర్రగా మారిపోయాడు. ఆయన నిజంగానే ముని అని తెలియటంతో వింధ్యారాణి కలవరపడి ఆయన కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పింది. ముని విషయాన్ని అర్థం చేసుకొని, పొరపాటు చేస్తే ఎవరికైనా ఈ గతి తప్పదు, మీకు శాపాన్ని అనుభవించక తప్పదు, నీ చేతికర్రను గాలిలోకి 3 సార్లు తిప్పి ఏం కోరుకున్నా జరుగుతుంది, అయితే అది మనుషులకు మాత్రమే ఉపయోగపడుతుంది, కాబట్టి ఒక మంచి మనిషిని ఎన్నుకొని ఈ చేతికర్రనివ్వు, వాడు చేతికర్రతో 100 మంచి పనులు చేస్తే మీ ఇద్దరికీ యథారూపాలు వస్తాయి, లేదా 3 పాపాలు చేసినా మీకు యథారూపాలు వస్తాయి, పాపాలు చేస్తే ఆ మనిషి మాత్రం ప్రాణాలు కోల్పోతాడు అంటూ శాప విమోచనం చెప్పాడు. అప్పుడు వింధ్యారాణి ఏడుస్తూ, మునివర్య, మనుషుల్లో మంచి పనులు చేసేవారు తక్కువ, పాపాలు చేసేవారు ఎక్కువ, మా శాప విమోచనం కోసము మనుషుల ప్రాణాలు తీయలేము, కాబట్టి బ్రతికినంత కాలము మాకీ రూపాలు తప్పవు, మరేమైనా శాప విమోచన మార్గం చెప్పండి అంది. ముని నవ్వి, నీ మనసు మంచిది, ధన్యురాలివి, శాప విమోచనం కాగానే పరమశివుణ్ణి తలుచుకొని నీ ప్రాణాలు దారపోయి ఆ మనిషి బ్రతుకుతాడు, అయినా చేతికర్రను పుణ్యానికి ఉపయోగించే మనిషి దొరికితే నీకే ఇబ్బంది ఉండదు కదా అన్నాడు. వింధ్యారాణి చేతికర్రను తీసుకొని పిశాచి రూపులో అక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఓ చెట్టు మీద మకాం పెట్టింది. కాసేపటికి బాపయ్య అనేవాడు ఆ చెట్టు క్రింద ఉరేసుకునేటందుకు వచ్చాడు. బాపయ్య చాలా మంచివాడు. వాడి భార్య అచ్చమ్మ పరమగయ్యాలి. ఆమె కారణంగా వాడి తల్లిదండ్రులు వేరుపడ్డారు. ముసలి వయసులో వారికి డబ్బిచ్చి ఆదుకోలేకపోతున్నానని బాపయ్య బాధ. అటు తల్లిదండ్రుల కష్టాలు చూడలేక, ఇటు భార్యను అదుపు చేయలేక వాడికి జీవితం మీద విరక్తి పుట్టింది. ఊరేసుకోబోతున్న పాపయ్యను పిశాచి ఆపింది. జీవితం అంటే విరక్తి పుట్టిన బాపయ్య పిశాచిని చూసి భయపడలేదు. వారికి తన కథ చెప్పుకున్నాడు. పిశాచి వాడికి తన కథ చెప్పుకుంది. నీ చేతికర్ర నాకివ్వు, తొందరలో మీకు శాప విమోచనం కావిస్తాను అన్నాడు బాపయ్య. అయితే నువ్వు మంచి పనులే చేయాలి, పాపాలు చేయకూడదు, అలాగని మాటివ్వు అంది పిశాచి. ఈ ప్రపంచంలో ఒకరికి మంచి ఇంకొకరికి చెడు అవుతుంది. నేను నా భార్యకు మంచి చేస్తే అది నా తల్లిదండ్రులకు చెడు అయింది. నా మటుకు నేను మంచి చేయటానికే ప్రయత్నిస్తాను, కానీ ఫలితం చెప్పలేను అన్నాడు బాపయ్య. పిశాచి సరేనని వాడికి చేతికర్రనిచ్చి అదృశ్య రూపంలో వాడిని వెంటాడింది. ముందుగా బాపయ్య ఒక ఊరు చేరుకున్నాడు. అక్కడ రంగనాథం అనే పేదరైతు ఇంట్లో భోంచేశాడు. ఆ పేద రైతుకు రత్నమ్మ అనే కూతురు చక్కని చుక్క. ఆమెను పెళ్లాడతానంటూ ఒక పేద యువకుడు ముందుకు వచ్చాడు.
వాడికి డబ్బే కాదు, అందం కూడా లేదు. రత్నమ్మ అంటే బోలెడు ఇష్టం. అలాంటి సమయంలో ఒక భాగ్యవంతుడి కొడుకు కూడా రత్నమ్మ అంటే ఇష్టపడ్డాడు. వాడికి 1,00,000 వరహాలు కట్నమిచ్చి పెళ్లి చేస్తామంటూ సంబంధాలు వస్తున్నాయి. 1000 వరహాలిస్తే చాలు, రత్నమ్మని చేసుకుంటామని వాడి తల్లిదండ్రులు అంటున్నారు. రంగనాథం దగ్గర ఒక్క వరహా కూడా లేదు. బాపయ్య తన చేతికర్రని గాలిలో 3 సార్లు తిప్పి, నీ పెరట్లో గన్నేరు చెట్టు మొదట్లో తవ్వి చూడు, ఒక చందనపు పెట్టి ఉంటుంది. అందులో 5,000 వరహాలుంటాయి. నీ కూతురికి నగలు పెట్టి వైభవంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపు అన్నాడు. రంగనాథం తవ్వి చూస్తే అలాగే జరిగింది. వాడు కూతురి పెళ్ళి అయ్యేదాకా బాపయ్యని అక్కడి నుంచి వెళ్ళనివ్వలేదు. పిశాచి కూడా వాడు చేసిన మంచి పనికి ఎంతో సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరి బాపయ్య ఇంకో గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. అందుకని గ్రామస్తులందరూ కలిసి నూతులు తవ్వాలనుకుంటున్నారు. కానీ ఆ పని ఎన్నాళ్ళు పడుతుందో, ఎప్పటికీ తమ నీటి ఇబ్బంది తీరుతుందోనని వారు దిగులుగా ఉన్నారు. బాపయ్య గ్రామస్తులందరినీ శివాలయానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాడు తన చేతికర్రని గాల్లో 3 సార్లు ఆడించి, పరమశివ, ఈ గ్రామస్తుల కోసము గంగను విడిచిపెట్టు, ఊళ్ళో సమృద్ధిగా జలం దొరికేలా వీధి వీధికి ఒక బావి ఉండేలా చెయ్యి అన్నాడు. అంతే, ఆశ్చర్యంగా గ్రామంలో వీధి వీధికి బావి ఏర్పడింది. అన్ని బావుల్లోనూ తీయని గంగా జలముంది. గ్రామస్తులు బాపయ్యని తమ ఊళ్ళో కొంతకాలం ఉంచుకొని గాని వెళ్ళనివ్వలేదు. పిశాచికి బాపయ్య మంచి పనులు చేస్తున్నాడని సంతోషంగానే ఉంది. కానీ ఈ విధంగా 100 పనులు ఎప్పటికైతాయోనని మనసులో దిగులు. అప్పటికి బాపయ్యకి ఇంటి మీద ధ్యాస మళ్ళింది. వాడు మరెక్కడికి వెళ్ళక తిన్నగా తన గ్రామం వెళ్ళాడు. తన ఇంటి తలుపు తట్టగానే అచ్చమ్మ తలుపు తీసి భర్తని లోపలికి రానిచ్చింది. వాడు లోపలికి ప్రవేశించాక, నువ్వు వెళ్ళిపోయావని లోకమంతా నన్నే ఆడిపోసుకుంటోంది. నేను గయ్యాళిదాన్నా? ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు, ఎందుకు వెళ్ళావు అంటూ పెద్ద పెట్టున శోకాలు ప్రారంభించింది. అప్పుడు బాపయ్యకి భార్య మీద జాలి పుట్టి తన చేతికర్ర గురించి, తను చేసిన మంచి పనుల గురించి చెప్పుకున్నాడు. అచ్చమ్మ వెంటనే చేతికర్ర కావాలంది. ఆమెకిస్తే అది చెడ్డ పని అవుతుందని బాపయ్య తటపటాయించాడు. పిశాచి వాడి చెవులో, ఒక్కసారివ్వు, 3 పాపాలు చేస్తే కదా నీకు ప్రమాదము అన్నది. వెంటనే బాపయ్య చేతికర్రను గాల్లో 3 సార్లు తిప్పి, నువ్వు నా భార్య చెప్పినట్లు విను అన్నాడు. చేతికర్ర అచ్చమ్మ చేతిలో వాలింది. బాపయ్య విరుచుకొని పడిపోయాడు. అంతలోనే చేతికర్ర అందాల రాకుమారుడిగాను, అదృశ్య రూపంలోని పిశాచి రాకుమార్తెగాను మారిపోయారు. ఇదంతా చూసి అచ్చమ్మ నివ్వెరపోయింది. సింహపాలుడు, వింధ్యారాణి పరస్పరము చూసుకొని జరిగిందంతా చెప్పుకున్నా, బాపయ్య 3 పాపాలు ఎలా చేశాడో నాకు అర్థం కావటం లేదు. ఏది ఏమైనా నేను ప్రాణత్యాగం చేసి అతడిని రక్షిస్తాను అన్నది. ఆమె అలా అన్నదో లేదో బాపయ్య ఉన్నట్లుండి లేచి కూర్చున్నాడు. యథారూపంలో ఉన్న వింధ్యారాణి సింహపాలులను చూసి ఎంతో సంతోషిస్తూ వాడు తన కథని ఇలా చెప్పాడు. రత్నమ్మ పేద యువకుణ్ణి పెళ్లి చేసుకుంటే సుఖపడేది. తనకంటే గొప్పవాణ్ణి చేసుకుంటే అత్తవారింట్లో ఆమెకు చిన్న చూపు చూస్తారు. ఆ విధంగా నేను చేసింది మంచి పనిలా కనపడినా నిజానికది పాపకార్యమే. అలాగే శ్రమదానంతో బావులు తవ్వాలని గ్రామస్తులు అనుకుంటున్నారు. నేను భక్తితో అది సాధించినట్లు వారిని భ్రమ పెట్టాను. అప్పటినుంచి ఆ గ్రామస్తులు సోమరులై అన్నింటికీ దేవుడి మీద ఆధారపడుతున్నారు. ఆ విధంగానూ నేను చేసింది పాపకార్యమే. ఇక నా భార్యకు మామూలుగా చేతికర్రనివ్వవచ్చు. కావాలనే గాల్లో 3 సార్లు తిప్పి మరీ ఆమెకిచ్చాను. అందువలన అది నేను చేసిన 3వ పాపకార్యమైంది. 3 పాపాలు పూర్తి కావటంతో నా ప్రాణం పోయింది అన్నాడు బాపయ్య. తెలిసి నువ్వు పాపాలెందుకు చేశావు? ఇప్పుడు నీవెలా బ్రతికావు అంది వింధ్యారాణి ఆశ్చర్యంగా. మనుషులకు మంచి చేస్తే చెడు అవుతుంది, చెడు చేస్తే మంచి అవుతుంది. మంచి చెడ్డల గురించి మనుషులకే సరిగ్గా తెలియదు. అందుకే నిజానికి పాపమే అయినా వాళ్ళు మంచిగా భావించే పని చేయాలనుకున్నాను. అందువలన మీకు శాప విమోచనం కలుగుతుంది కదా. తొందరగా 3 పాపాలు చేసి నా ప్రాణాలు పోగొట్టుకోవాలనుకున్నాను.
ఎలాగూ జీవితం అంటే విరక్తితో ఉన్నవాణ్ణి, ఆత్మహత్యకు సిద్ధపడినవాణ్ణి. నా ప్రాణాలు నాకు ముఖ్యం కాదు. ఇలా భావించిన నాకు ప్రాణం పోగానే యమదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. యమధర్మరాజు నన్ను చూసి, ప్రాణం పోయే ముందు గొప్ప పుణ్యం చేశావని నిస్వార్థంగా ఒక వరం కోరుకోమని అన్నాడు. నన్ను బ్రతికించమని కోరాను. వెంటనే ఇచ్చాడు, బ్రతికాను అన్నాడు బాపయ్య. ఈ కథంతా విని అచ్చమ్మ ఆశ్చర్యంగా, నీ ప్రాణం నువ్వు కోరుకుంటే అది నిస్వార్థం ఎలాగయింది అన్నది. నేను బ్రతక్కపోతే వింధ్యారాణి తన ప్రాణాలు కోల్పోతుంది. ఆమె కోసము నేను నా ప్రాణాలు కోరుకున్నాను. ఇక నేను బ్రతకటం వలన కష్టాలే తప్ప సుఖాలుండవు. ఎందుకంటే ఎంత నరకమైనా సరే ఇక నేను నీతోనే ఉండదలుచుకున్నాను. నీ కారణంగా ఒక చక్కని జంటకు శాప విమోచనమైంది అన్నాడు బాపయ్య. ఈ మాటలు వింటూ అచ్చమ్మ సిగ్గుతో తల వంచుకొని తన తప్పులు క్షమించమన్నది. సింహపాలుడు బాపయ్య కుటుంబానికి జీవితకాలము సుఖంగా ఉండే ఏర్పాటు చేశాడు. మరొక కథ పేరు శివదత్తుడి కావ్యం. ఇది కరాళ కథ. అరుంధతి రాజ్యంలో చంద్రగిరి అనే ఊరుంది. అక్కడ శివదత్తుడు అనే కవి ఉండేవాడు. ఆయన కవిత్వము పండిత పామరులను సమంగా ఆకర్షించేది. అందరూ తనను పొగుడుతూ ఉంటే ఆయన మాత్రము, ఇది నా గొప్పతనం కాదు, అంతా ఆ ఈశ్వర కృప అనేవాడు. శివదత్తుడికి కొద్దిగా పొలముంది. దాన్ని ఆయన స్వయంగా సాగు చేసుకుని వచ్చిన దానితో తృప్తి పడేవాడు. తీరుబడి సమయంలో కవిత్వం వ్రాసేవాడు. ఆ విధంగా ఆయనకు రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. ఆ దేశపు రాజు అమరసేనుడికి కళాపోషకుడు అనిపించుకోవాలని, అందుకోసము ఆయన వివిధ కళలలో పోటీలు పెట్టి నెగ్గిన వారికి బహుమతులిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆయన ఒకసారి కవిత్వంలో పోటీ పెట్టాడు. ఆ పోటీలో పాల్గొనమని శివదత్తుణ్ణి ఊరి వారందరూ బలవంత పెట్టారు. ఆయన పోటీలో పాల్గొన్నాడు. ప్రథమ బహుమతిని గెలుచుకున్నాడు. అమరసేనుడు శివదత్తుణ్ణి ఏకాంతంలో పిలిచి, మహాకవి, నీ కవిత్వానికి ముగ్ధుణ్ణయ్యాను. నువ్వు నాపై ఒక కావ్యం రాస్తే సంతోషిస్తాను అంటూ తన మనసులోని కోరిక చెప్పాడు. శివదత్తుడు వినయంగా, ప్రభు, నేను శివభక్తుణ్ణి. ఆ శివుణ్ణి మాత్రమే పొగుడుతూ కవిత్వం వ్రాయగలను. మనుషుల్లో లోపాలు తప్పక ఉంటాయి. లోపాలను ఎత్తి చూపించడము నాకు ఇష్టం ఉండదు. అందుకే మనుషులపైన కవిత్వం వ్రాయను అన్నాడు. శివుడిలో మాత్రం లోపాలు లేవా అన్నాడు అమరసేనుడు. అందుకు ఉదాహరణగా ఆయన దక్షయజ్ఞము, మన్మథ దగ్ధము, భస్మాసుర వరము వగైరా కొన్ని పురాణ కథలను కూడా చెప్పాడు. ప్రభు, శివుణ్ణి నేను దేవుడిగా నమ్ముతున్నాను. అందువలన ఆయనలో నాకు లోపాలు కనిపించవు. మీరు చెప్పిన కథలు ఆ పరమేశ్వరుడి లీలలుగా నేను భావిస్తాను అన్నాడు శివదత్తుడు. శివుడు కూడా ఒకప్పుడు మామూలు మనిషి. కొందరు కవులు ఆయనపై కవిత్వం వ్రాసి దేవుణ్ణి చేశారు. అంతే కదా అన్నాడు అమరసేనుడు. ప్రభు, కావ్యాలు చదివి నేను భక్తిని పెంచుకోలేదు. మీరీ దేశానికి రాజైతే ఆయన సమస్త లోకాలకు ప్రభువు. అడగకుండానే మీతో సహా అందరి అవసరాలు ఆయన వల్లనే తీరుతున్నాయి. అందుకే ఆయన దేవుడు అన్నాడు శివదత్తుడు. అమరసేనుడు ఇంకా వాదించదలచలేదు. ఆయన శివదత్తుడి భక్తిని మెచ్చుకొని అక్కడి నుంచి పంపించేశాడు. కొంతకాలం గడిచింది. ఒక ఏడాది వర్షాలు లేక పంటలు సరిగ్గా పండలేదు. ఆ సమయంలో శివదత్తుడికి అనుకోని ఖర్చులు వచ్చిపడి డబ్బు ఇబ్బంది వచ్చింది. అలాంటప్పుడే ఆయన కొడుక్కి పెద్ద జబ్బు చేసింది. ఊళ్ళో వైద్యశాల లేదు, మంచి వైద్యుడు లేడు. వైద్యం కోసము దూర ప్రాంతం వెళితే ప్రయాణానికి, బసకు, వైద్యానికి కలిపి తడిసి మోపడైతుంది. ఏం చెయ్యాలా అని శివదత్తుడు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. చంద్రగిరి గ్రామాధికారి వచ్చి శివదత్తుడి కుమారుణ్ణి తన గుర్రపు బగ్గీలో దూర ప్రాంతానికి తీసుకుని వెళ్ళి వైద్యం చేయించి తీసుకుని వచ్చాడు. శివదత్తుడి కొడుకు ఎప్పటిలా కోలుకున్నాడు. తన కొడుక్కి విద్యాభ్యాసం ప్రారంభించాలని శివదత్తుడు అనుకున్నాడు. కానీ సంసార బాధ్యతలతో ఆయనకు సమయం చిక్కకుండా ఉన్నది. ఊళ్ళో గురువు కానీ గురుకులం కానీ లేదు. పొరుగుళ్ళో ఒక ఆయన పిల్లలకు చదువు చెబుతున్నాడు. డబ్బు కాస్త ఎక్కువే తీసుకుంటాడు. గట్టిగా ఒక ఏడాది వానలు పడితే
తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని శివదత్తుడికి తెలుసు. అయినా ఆయన కొడుకుని పొరుగురికి పంపలేదు. ఎందుకంటే పొరుగురు కాస్త దూరం, నడిచి వెళ్ళటము కుదరదు. చదువుకునే వాళ్ళ కోసము సోమయ్య అనేవాడు బండి ఏర్పాటు చేశాడు. రోజూ బండిలో వెళ్ళి చదువుకొని రావాలంటే అందుకయ్యే బాడుగ తక్కువేమీ కాదు. ఇలాంటి సమయంలో శివలింగాచారి అనే ఆయన ఆ ఊరికి వచ్చి శివదత్తుణ్ణి కలుసుకొని తనకు రోజూ భోజనం పెడితే ఆయన కొడుక్కి ఉచితంగా చదువు చెబుతాను అన్నాడు. మనిషికి భోజనం ఒక్కటే అవసరం కాదు, మిగతా అవసరాలు తీరటానికి ధనం కావాలి. నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ చదువు చెప్పు, అంతా నీకు ఎంతో కొంత ధనమిస్తారు, నీకు రోజులు బాగా గడుస్తాయి అన్నాడు శివదత్తుడు. నేను శివభక్తుణ్ణి, శివుడి ఆదేశం మీద నీ దగ్గరకు వచ్చాను. నా అవసరాల్ని ఆ శివుడే తీర్చగలడు. నేను నీ కొడుక్కి మాత్రమే చదువు చెబుతాను, ఇష్టమైతే చెప్పు అన్నాడు శివలింగాచారి. శివదత్తుడు ఒప్పుకున్నాడు. శివదత్తుడికి కొడుకు చదువొక్కటే సమస్య కాదు కదా, ఆయన అవసరాలు తీరటానికి ఇంకా డబ్బు కావాలి. ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా ఆ ఊరి వడ్డీ వ్యాపారి రమణయ్య వచ్చి ఊరికే కొంత డబ్బిస్తానన్నాడు. ముందుగా శివదత్తుడు రమణయ్య వద్దనే అప్పు తీసుకోవాలనుకున్నాడు. కానీ అతడి వద్ద వడ్డీ బాగా ఎక్కువ. ఒకసారి రమణయ్య దగ్గర అప్పు చేస్తే సామాన్యుడైన వాడు బికారి కాక తప్పదని ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. అలాంటిది రమణయ్య ఊరికే అప్పిస్తానంటే శివదత్తుడు ఆశ్చర్యపడి, ఊరికే డబ్బు తీసుకుంటే అది యాచన అవుతుంది, స్వల్ప వడ్డీకి అప్పుగా ఇవ్వు, నీకు పత్రం వ్రాసి ఇచ్చినాకే అప్పు తీసుకుంటాను అన్నాడు. రమణయ్య సరేనని పత్రం వ్రాయించుకొని శివదత్తుడికి డబ్బిచ్చి వెళ్ళాడు. తర్వాత సకాలంలో వానలు కురిశాయి. శివదత్తుడి పొలంలో ఎప్పటికంటే బాగా దిగుబడి వచ్చింది. ఆయన ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. శివలింగాచారికి శివదత్తుడు గురుదక్షిణగా కొంత డబ్బివ్వబోతే అతడు తల అడ్డంగా ఊపి, నీ కొడుక్కి చదువు చెప్పమని మన దేశపు రాజు అమరసేనుడు నన్నిక్కడకు పంపాడు, నా అవసరాలన్నీ ఆయనే చూస్తున్నాడు అన్నాడు. శివదత్తుడు ఆశ్చర్యపడి, శివభక్తుడినన్నావు, శివుడి ఆజ్ఞ మీదనే ఇక్కడికి వచ్చానన్నావు కదా అన్నాడు. అడగకుండా నా అవసరాలు తీర్చే అమరసేనుడే నాకు శివుడు, దేవుడు, అందుకే అలా చెప్పాను అన్నాడు శివలింగాచారి. అమరసేనుడు ఎప్పటికప్పుడు నీ పరిస్థితి తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆయన నుంచి కబురు అందగానే నేను నీ కొడుక్కి వైద్యం చేయించాను, ఖర్చంతా రాజే భరించాడు, నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు గ్రామాధికారి. రమణయ్య కూడా అలాగే చెప్పడంతో శివదత్తుడు తెల్లబోయాడు. ఒక దేశపు రాజు సామాన్యుడైన తన గురించి ఎప్పటికప్పుడు ఆరాలు తీస్తూ అవసరాలు కనిపెడుతూ కష్టాల్లో ఆదుకోవటం అన్నది సామాన్యమైన విశేషం కాదు. అయితే శివదత్తుడికి ఇది సంతోషాన్ని కలిగించలేదు. ఊరికే ఎవరినుంచైనా సాయం పొందితే అది యాచన క్రిందే వస్తుందని ఆయన అభిప్రాయం. అందుకని ఆయన రాజుకు బాకీ చెల్లివేయాలనుకున్నాడు. ఆ విధంగా శివదత్తుడు మళ్లీ రాజును కలుసుకొని తన అభిమతం చెప్పాడు. అమరసేనుడు చిరునవ్వు నవ్వి, నీ ఆత్మగౌరవాన్ని అభినందిస్తున్నాను, కానీ నేను ఈ దేశపు రాజును, నా పౌరులను సన్మానించే హక్కు నాకున్నది. ఇంతవరకు నా ద్వారా నీకు అందిందంతా రాజసన్మానంగా భావించు. అయినా నాకు బాకీ పడ్డానన్న భావము నీలో ఉంటే నేను కాదనను. అయితే నీ బాకీ ధనరూపంలో కాదు, కావ్య రూపంలో ఇవ్వాలి. నా మీద ఒక కావ్యం రాయి అన్నాడు. శివదత్తుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళి కావ్యరచనకు పూనుకున్నాడు. అచిరకాలంలోనే అది పూర్తి చేసి రాజుకు సమర్పించాడు. ఆ కావ్యంలో అమరసేనుణ్ణి పొగిడింది తక్కువ, విమర్శించింది ఎక్కువ. రాజు ఆ కావ్యాన్ని పూర్తిగా చదివాక శివదత్తుణ్ణి ఘనంగా సత్కరించి పంపించేశాడు. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి మనుషులపై కవిత్వం వ్రాయనన్న శివదత్తుడు అమరసేనుడిపైన కవిత్వం వ్రాశాడు. అంటే అడగకుండా అవసరాల్లో ఆదుకున్నందుకు ఆయన రాజును దేవుడిగా భావించి ఉండాలి. అలాంటప్పుడు రాజును పొగడకుండా ఎందుకు విమర్శించాడు? లోపాలను ఎత్తిచూపటము తనకిష్టముండదంటూనే శివదత్తుడు ఆ పని చేయటము, తనను విమర్శించిన శివదత్తుణ్ణి రాజు సన్మానించటము అసమంజసంగా లేదా? నా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో? ఓ సవిత్వక మహారాజా, ఈ క్షణం నుంచి నువ్వు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడిలా బదులిచ్చాడు.
అమరసేనుడు బాకీని చెల్లివేయటానికి ఆయన కోరిక మీదనే శివదత్తుడు ఆ కావ్యం రాశాడు. కాబట్టి కావ్య రచనకాయన పూనుకోవటము సమంజసమే. అయితే శివదత్తుడు రాజును దేవుడితో సమానంగా చూడలేడు. అడిగినా అడగకున్నా భగవంతుడు సమస్త మానవకోటికి ప్రకృతిని వరప్రసాదంగా ఇచ్చాడు. ఆయనకు ప్రతిఫలాపేక్ష కూడా లేదు. అమరసేనుడు కావ్యంపై మోజుతో ప్రతిఫలాపేక్షతో కేవలము శివదత్తుడికి మాత్రమే సాయపడ్డాడు. అటువంటి వాడు దేవుడితో సమం కాలేడు. ఇంకా ప్రజల అవసరాలు చూడటము రాజు బాధ్యత. చంద్రగిరిలో వైద్య సదుపాయం లేదు, గురుకులం లేదు, రుణ సౌకర్యం లేదు. ఇవన్నీ తెలిసి గ్రామానికి సాయం చేయకుండా కేవలం తనకే సాయం చేయటాన్ని శివదత్తుడు విమర్శించాడు. తన కళ్ళు తెరిపించినందుకు రాజు అతడికి సన్మానం చేశాడు. అన్ని విధాల వారిద్దరి చర్యలు సమంజసంగానే ఉన్నాయి. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్కూడికెదురుగా ఉన్న కన్యపైన కరాలుడి ప్రభావం పూర్తిగా నశించి ఆ యువతి చురుతుగా మారి అడవిలోకి పరుగు తీసింది. ఈ కథను రచించిన వారు డికే చదువుల బాబుగారు. మరొక కథ పేరు బలం. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. నాగులికి 25 ఏళ్లు వచ్చినా బాధ్యత పట్టకుండా సోమరిపోతులా ఊరి మీద పడి తిరిగేవాడు. తండ్రి చనిపోతూ, నేను బ్రతికుండగా నీకు బ్రతుకు తెరువు నేర్పించలేకపోయాను. నేను పోయాక నువ్వేమైపోతావోనని బెంగగా ఉంది అంటూ వాపోతే, నేను నోరేసుకుని బ్రతికేయగలను, నువ్వేమి బెంగపడమాక అని జవాబిచ్చాడు నాగులు. తండ్రి కన్నుమూయటంతో తన కాళ్ల మీద తాను నిలబడవలసి వచ్చింది నాగులికి. పనేమీ లేకపోయినా మాయమాటలు చెప్పి ఊరంతా అప్పులు చేసేవాడు. బాకీ తీర్చకపోవటమే కాక నిలేసి అడిగితే పోట్లాటకు దిగేవాడు. లావుగా తుమ్మ ముద్దులా ఉండే నాగులికి భయపడి తమ సొమ్ములకు తిలోదకాలు వదులుకునేవారు అందరూ. అలా నాగులికి అప్పిచ్చి మోసపోయిన వారిలో సన్నకారు రైతు రాజయ్య ఉన్నాడు. అతడు మనిషి కూడా సన్నగానే ఉంటాడు. కష్టంలో ఉన్నానని వాపోతే ధాన్యం అమ్మిన సొమ్ములో నుంచి 1000 రూకలు నాగులికి అప్పిచ్చాడు. అడిగినప్పుడు అదిగో ఇదిగో అంటూ గడిపేస్తున్నాడు. అలా ఏడాది గడిచింది. విసుగెత్తిన రాజయ్య నాగులుని నిలేసేసరికి నాగులు ఎదురు తిరిగి తానసలు రాజయ్య దగ్గర అప్పే తీసుకోలేదని బుకాయిస్తూ కొట్టడానికి వచ్చాడు. రాజయ్య నాగులి ముందు శారీరకంగా ఎందుకు సరిపోడు. అందుకే నాకు చేసిన అన్యాయానికి నువ్వు అన్నింటిలో అనుభవిస్తావు అంటూ శపించాడు నిస్సహాయంగా. అందుకు నాగులు నవ్వి, ఇందులో అన్యాయమేమీ లేదు. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకోవటము యుగధర్మం. చేతనైతే నాకంటే నువ్వు బలవంతుడివని నిరూపించుకో. నీ బాకీ తీర్చడమే గాక మరో 1000 రూకలు నీకు బహుమతిగా కూడా ఇస్తాను అంటూ సవాలు చేశాడు. రాజయ్య చేసేది లేక నలుగురితో మొరపెట్టుకున్నాడు. కానీ నాగులికి భయపడి అతడికి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఒక రోజున రాజయ్యకు దారిలో చేనుగట్టు మీద పర్వతాకారుడైన వ్యక్తి ఒకడు స్పృహ తప్పిపడి ఉండటం కనిపించింది. అతడు ఆ ఆగంతకుడి ముఖంపైన నీళ్లు చల్లి తెలివి తప్పించాడు. మంచినీరు త్రాగించాడు. ఇంటికి తీసుకుని వెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఆ వ్యక్తి కృతజ్ఞతతో, నేను దేశదిమ్మరిని, 4 రోజులుగా తిండి లేకపోవటం వలన శోష వచ్చి పడిపోయాను. సమయానికి దేవుడిలా వచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీ మేలు మరిచిపోలేను. ప్రతిఫలంగా నీకేదైనా సహాయం చేయగలనేమో చెప్పు అన్నాడు. నాగులు వలన తాను పొందిన పరాభవం గురించి చెప్పి, నాగుల్ని తన్ని నా బాకీ వసూలు చేసిపెట్టు అన్నాడు రాజయ్య. అందుకు ఆ వ్యక్తి, ఇతరులపైన అకారణంగా చేయి చేసుకోకూడదన్నది నా సిద్ధాంతం. నాగులు నన్నేమి చేయిందే అతని నేనెలా కొట్టను అంటూ అసహాయతను వెలిబుచ్చాడు. రాజయ్య ఒక్క క్షణం ఆలోచించి, సరే, నీ సిద్ధాంతానికి నేను అడ్డురాను. కానీ 4 రోజుల పాటు నువ్వు నాతోనే ఉండాలి. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంట రావటమే నువ్వు చేయవలసిన పని అన్నాడు. అందుకు దేశదిమ్మరి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 4 రోజుల పాటు దేశదిమ్మరిని తన వెంటేసుకొని ఊరంతా తిరిగాడు. అడిగిన వారికి అడగని వారికి అతన్ని తన బంధువుగా పరిచయం చేశాడు. 5వ రోజున అతన్ని తీసుకొని నాగులింటికి వెళ్ళి పర్వతాకారుణ్ణి చూపించి, ఇతను నాకు కావలసినవాడు.
తక్షణమే నువ్వు నా బాకీ చెల్లించకపోయినట్లయితే నిన్ను పిండి చేసి వండుకు తినేస్తాడు అన్నాడు. గత 4 దినాలుగా రాజయ్యతో అత్యంత సన్నిహితంగా ఊరంతా తిరుగుతూ ఉన్న ఆ వ్యక్తిని చూస్తూనే ఉన్నాడు నాగులు. అందుకే రాజయ్య పలుకులకి భయపడ్డాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి రాజయ్యకు ఇవ్వవలసిన సొమ్ము తెచ్చి గప్చిప్పుగా అతని చేతిలో పెట్టేశాడు. రాజయ్య అంతటితో ఊరుకోకుండా, మరి పందెం బాపతి 1000 రూకలో అని అడిగాడు. అందుకు నాగులు, నువ్వు నాకంటే బలవంతుడివని నిరూపించుకుంటే ఇస్తానన్నాను, కానీ ఎరువు తెచ్చుకున్న బలం నీదెలా అవుతుంది అన్నాడు ఎగతాళిగా. అదంతా నాకు తెలీదు. ఈ క్షణంలో నేను నీకంటే బలవంతుణ్ణి. అందుకే నీ దగ్గర నుంచి బాకీ వసూలు చేసుకోగలిగినాను. కనుక పందెం సొమ్ము నాకు ఇవ్వవలసిందే, లేకుంటే ఇతన్ని నీ మీదకి ఉసుగొలుపుతాను అంటూ బెదిరించాడు రాజయ్య. మనము గ్రామాధికారిని తీర్పు కోరదాము, ఆయన ఎలా చెబితే అలా చేద్దాము అంటూ తెలివిగా జవాబిచ్చాడు నాగులు. రాజయ్య కూడా సరేననటంతో ఇద్దరూ కలిసి గ్రామాధికారి వద్దకు వెళ్ళి తమ పందెం విషయం ఆయనతో చెప్పారు. వారి వివాదాన్ని విన్న గ్రామాధికారి, తాను నీకంటే బలవంతుడు అని రుజువు చేస్తే రాజయ్యకు 1000 రూకలు బహుమతిగా ఇస్తానన్నావు నువ్వు, అవునా అని అడిగాడు నాగుల్ని. అవును అన్నాడు నాగులు. అప్పుడు ఆయన నవ్వి, అయితే రాజయ్య పందెం గెలిచినట్టే లెక్క. అందుకు గ్రామాధికారి నవ్వి, అయితే రాజయ్య పందెం గెలిచినట్లే లెక్క. ఎందుకంటే అతన్ని నీకంటే బలవంతుడు అని నిరూపించమన్నావే కానీ శారీరకంగానో మరే విధంగానో స్పష్టం చేయలేదు నువ్వు. రాజయ్య కండబలం కన్నా మిన్న అయిన బుద్ధిబలం ఉపయోగించి నిన్ను చిత్తు చేశాడు. ఏ రూపంలో ఉన్నా బలం బలమే అని తీర్పు ఇవ్వటమే కాక, ఇక నుంచైనా న్యాయంగా బ్రతకడం నేర్చుకుని మంచి పేరు తెచ్చుకో అంటూ తీవ్రంగా మందలించాడు కూడా. గ్రామాధికారి పలుకులకి సిగ్గుపడ్డ నాగులు రాజయ్యకు 1000 రూకలు ఇచ్చుకోవటమే కాక అతనికి క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. ఆ తర్వాత నాగులులో వచ్చిన మార్పుకు ఊరంతా సంతోషించింది. మరొక చిన్న కథ. ఇది సామెత కథ. కూతురు గౌరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు కనకయ్య. జగన్నాథము అతడికో సంబంధం చెప్పాడు. కనకయ్య వెళ్ళి పూర్వాపరాలు విచారించి ఆ సంబంధం నిశ్చయం చేసుకున్నాడు. గౌరికి పెళ్ళయింది. ఏడాది గడిచింది. గౌరికి అత్తవారింట్లో ఆరడి ఎక్కువగా ఉంది. సరైన తిండి లేక బాగా చిక్కిపోయింది. ఈ విషయం తెలిసి కనకయ్య కూతురి పరిస్థితికి ఎంతో బాధపడి జగన్నాథాన్ని పిలిచి నిష్ఠూరమాడాడు. ఇది బాగుంది, సంబంధం చెప్పడం వరకే నా వంతు. ఆ తర్వాత నువ్వు పూర్వాపరాలన్నీ విచారించావుగా. గౌరీ అత్తవారి వివరాలు నీకేం తెలియదా? నీకు తెలియనివి నాకెలా తెలుస్తాయనుకుంటున్నావు అన్నాడు జగన్నాథం. ఏమో, నువ్వు చెప్పావని ఈ సంబంధం చేశాను. ఆ ఇంట్లో గౌరీ సుఖపడేలా చేసే బాధ్యత కూడా నీదే. ఎలా చేస్తావో చెయ్యి అన్నాడు కనకయ్య. బాగుంది వరస. పట్టుచీర ఎరివిచ్చి పీట పట్టుకొని వెంట తిరిగినట్లయింది అంటూ జగన్నాథము చిరాకుపడి వెళ్ళిపోయాడు. సంబంధం చెప్పాడు కదా అని అన్నింటికీ ఆయన వెంటపడటము తగని పని అని అప్పటికి గ్రహించిన కనకయ్య తన ప్రవర్తనకు నొచ్చుకున్నాడు. కొంతకాలం తర్వాత గౌరీ అత్తగారింట్లో సుఖంగా స్థిరపడింది. సమస్య దానంతట అదే తీరిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.